తెలంగాణ భారతీయ జనతా పార్టీలో సీన్ మారిపోతోంది. ఎంపీ ఈటెల రాజేందర్ ఉక్కపోత భరించలేకపోతున్నారు. బండి సంజయ్తో పోటీలో ఇక తాను పూర్తిగా వెనకబడిపోయానని అనుకుంటున్నారు. అందుకే డైరెక్ట్ అటాక్కు దిగుతున్నారు. బీజేపీలో ఎలాంటి క్రమశిక్షణ రాహిత్యాన్ని భరించరో అలాంటి ప్రకటనలే చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కాస్త సైలెంట్గా ఉన్న ఈటెల రాజేందర్ కార్యకర్తలను షామీర్పేట్లోని ఇంటికి పిలిపించుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు. శత్రువుతో కొట్లాడతామే కానీ కడుపులో కత్తులు పెట్టుకొని కావలించుకునే కుట్రలు చెయ్యటం తెలియదని అన్నారు. తనపై తన వర్గంపై సోషల్ మీడియాలో ఓ వ్యక్తి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అన్నింటినీ ఢిల్లీకి పంపే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. హుజురాబాద్లో తాను బీజేపీలో చేరకముందు కనీసం క్యాడర్ లేదని గుర్తు చేశారు. అక్కడ బీజేపీలో ఉన్నవారంతా తన మనుషులేనని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో హుజురాబాద్లో 50,000 మెజారిటీ లోక్సభ అభ్యర్థికి వచ్చిందన్నారు. నా కొడక, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోవటం నీ సంస్కృతి, అన్నీ పైకి పంపుతున్నా అని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈటెల రాజేందర్ ఆవేశంగా మాట్లాడిన మాటలన్నీ బండి సంజయ్ను ఉద్దేశించినవే. ఆయన 2 రోజుల కిందట ఈటెలను పరోక్షంగా టార్గెట్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో తనకు హుజురాబాద్ నియోజకవర్గం నుంచి తక్కువ ఓట్లు వచ్చేందుకు కొందరు కుట్ర చేశారన్నారు. బీజేపీలో వ్యక్తి పూజ ఉండదని, అలాంటివి నడవవన్నారు. ఒకే వర్గం ఉంటుందని, అది మోదీ వర్గమని స్పష్టం చేశారు. ఇవన్నీ ఈటెల రాజేందర్ను ఉద్దేశించి అన్నవేనని చెప్పుకున్నారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ హుజురాబాద్ నుంచి కార్యకర్తల్ని పిలిపించుకొని అంతకంటే ఘోరంగా మాట్లాడారు. ఈటెల బండి సంజయ్ పేరు ఎక్కడా చెప్పలేదు కానీ ఆయననే అన్నారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఈటెల రాజేందర్ అనుచరులు గత కొన్ని రోజుల నుంచి ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి తమను టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారని, పార్టీలో ఉండాలా బయటకు వెళ్లిపోవాలా చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇవాళ ఏకంగా ఈటెల ఇంటికే అభిమానులు తరలివచ్చారు. వారిని ఉద్దేశించి మాట్లాడిన ఈటెల ఆ మంత్రిపై విమర్శలు చేసినట్టు కనిపిస్తోంది. స్థానికంగా నాయకులను ప్రోత్సహిస్తేనే రేపటికి గెలుపు ఈజీ అవుతుందని అన్నారు. 2002 నుంచి తాను అదే నమ్ముతున్నానని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా హుజురాబాద్లోని ప్రతి గ్రామం, మండలంలో తన అనుచరులే పోటీ చేస్తారని, విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు. అంటే హుజురాబాద్లో ఇక బీజేపీ ఉండదని, ఈటెల మనుషులే ఉంటారని ఆయన సంకేతాలిచ్చారు. ఈ వ్యవహారంపై ఎవ్వరూ స్పందించవద్దని బండి సంజయ్ తన అనుచరులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఈటెల చేసిన తప్పు చాలని, ఆయనను హైకమాండ్ వద్ద మరింత చులకన చేయటానికి సరిపోతుందని బండి సంజయ్ అనుకుంటున్నారు. బీజేపీలో చేరినా తనకు సరైన గుర్తింపు లేదని ఈటెల భావిస్తున్నారు. కేంద్ర మంత్రి పదవి రాలేదు, అప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తామన్నారు, అది కూడా రాలేదు. రామచంద్రరావుకు ఇచ్చినా అది బండి సంజయ్ ఖాతాలో అని ప్రచారం జరుగుతూ ఉండటం ఈటెలను అసంతృప్తికి గురిచేస్తోంది. అయితే ఆ తిరుగుబాటు ధోరణిలో వ్యాఖ్యలు చేయటం వల్ల బీజేపీలో ఆయన పలుకుబడి తగ్గుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.